చైర్మన్ ఇస్ ది ఇప్పుడు మంత్రి గారు ప్రొసీజర్ గురించి సభ యొక్క విధి విధానాల గురించి మాట్లాడారు. నాకుండేటటువంటి అవగాహన నేను రిప్లై ఇచ్చుకోవాలి. నేను రిప్లై ఇచ్చింది మీకేమి? మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? చైర్మన్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కొంచెం ఓపిక కూడా లేకపోతే మీరందరూ చైర్మన్లు అయితే ఎట్లా? వివరణ చెప్తాను. హి హస్ గట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్. దాన్ని ఎవరు కాదనలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, when the government is voluntarily coming forward, when there is no other intention behind this, government wants to discuss on this issue. మీరెంతసేపు అనుమతిస్తే అంతసేపు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది గవర్నమెంట్ తరఫున చెప్తున్నాం. అయితే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఈ రోజు ఈ సభలో ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. మీరు యూ టేక్ ఏ డెసిషన్. మీరు లేదు ఇట్లానే జరుపుతాను అంటే దాని మీదనే చర్చిద్దాం. లేదులే వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ వింటాము 10 నిమిషాలు ఏం పోయింది, ఆ తర్వాత మేము మాట్లాడేది మాట్లాడతాం అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంతోషమే, లేక తమరు నిర్ణయం తీసుకున్న సంతోషమే. లేదు షార్ట్ డిస్కషన్ అన్నా కూడా గవర్నమెంట్ ఈజ్ హియర్ టు కంప్లీట్. మేము ప్రొసీజర్ ఫాలో కమ్మని అడుగుతున్నాం అంత తప్ప వేరే ఏమీ లేదు. మీరు గంటన్నర 2 గంటలు చేయండి. వీఆర్ హియర్. దిస్ ఈజ్ ఎ హంబల్ సబ్మిషన్. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ఈ సభ వేదిక కానివ్వకూడదు అనే సదుద్దేశంతోనే మేము ముందు పెడుతున్నాం. మంత్రి గారు సార్ అవునండి మనోహర్ గారు వినండి కూర్చోండి. ఇంకో తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. తర్వాత అండి చైర్మన్ గారు, ఐ హావ్ ఎ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ కమింగ్ టు యువర్ రెస్క్యూ. చెప్పండి. ఐ వాంట్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద చైర్. ఐ హావ్ ఎ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒక్క నిమిషం. చైర్మన్ గారు సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలైన్ శక్తి గారు పొద్దున్నీ చదువుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి. మీరు రూల్ 65 చూడండి. మీరు చూస్తాను. రూల్ 65 చూడండి. మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. Not more than 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ మంత్రి గారు అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నాను మీకు. దయచేసి మన ప్రెసిడెంట్స్ మన ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఒకే అంశం పైన రెండు మోషన్స్ అడ్మిట్ కాలేదు స్పీకర్ గారు. ఎక్కడ కాలేదు. అది మీరు చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు, అది కరెక్టే కాదు. ప్లీజ్ కూర్చోండి. నన్ను మాట్లాడినివ్వండి. కూర్చోవాలి కానీ నా మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి బాబు, కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇదొక
బ్యాడ్ థింగ్ అని చెప్పారు. దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెన్స్ అంటున్నారు, కాదు. ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వెనక్కి Presiding officer cannot take a decision like that. Presiding officer cannot take a decision like that. మీరు రెండు నేను motion execute చేస్తుంటే ఎందుకు నిర్ణయం మీరు తీసుకున్నాను బ్యాలెట్ పెట్టాలి. వినండి. మీరు బ్యాలెట్ చేయాలి. ఎందుకు అసలు వచ్చిందని వినండి. You should give a ballot. Already- మీరు రెండు points తీసుకోలేదు. షార్ట్ డిస్కషన్ మీద No, I'm sorry. మీరు ప్రొసీజర్ డిలే అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత సార్, చైర్మన్ గారు, మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు చైర్మన్ గారు, తర్వాత నోటీస్ ఇవ్వడం ఇప్పుడు జరిగింది. ఏమంటున్నాం మేము? అందుచేత మినిస్టర్ ముందు స్టేట్మెంట్ ఇస్తారంటున్నాం. కూర్చోవాలి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ మీన్స్ ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు, నేను అందుచేతనే ఎన్నడూ జరగలేదు. ప్రకారం ఇచ్చినటువంటి ఎన్నడూ జరగలేదు. ఉందో మీరు కొత్త ఆ ప్రెసిడెన్సీ అనుసరించి తీసుకుంటున్నారు. నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు, ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. నా సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున రెండు సబ్జెక్టు తీసుకోలేదు. రెండు మోషన్లు. మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది ఎస్టాబ్లిష్ వెళ్తుంది. చైర్మన్ గారు, ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవాలి. కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. వినండి మనోహర్ గారు, నేను రెండు ఎలా చేయడం కాదు. ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెడతారండి. రూల్ ఉండదా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది. 306 ప్రకారంగా ఇచ్చామని చెప్పి పెట్టాం సార్. అవునండి, అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం మీరు కదండి. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? దయచేసి చైర్ని గౌరవించి కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. కూర్చుందాం సార్. సార్, we are here to